గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీవారిమెట్టు అంటే తిరుమల అనమాట. నేను ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చి నిర్మానుషమైన ప్లేస్ ఇది, ఎవ్వరే కానీ లేరు. ఇంత పొద్దున్నే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను దర్శనానికి. మీ కొండను చూపిస్తాను అని. సో హోప్ఫుల్లీ మీ కొండ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదే అనమాట కొండ. ఎక్కాలి, ఎవ్వరు కానీ లేరు. నేనేమో ఫస్ట్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట, వెళ్ళిపోవాలని చెప్పి. చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తారో. ఇప్పుడు టైం 5 అవుతుంది, 6కి ఓపెన్ అంట. వెళ్ళిపోదాం మనం. నేను 4కే వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా ఎట్లా వచ్చినానని అడగద్దండి, మనం ఇంటర్మీడియట్ చదివింది తిరుపతిలోనే అనమాట. కాబట్టి షార్ట్ కట్లు మనకు తెలియనివేం కాదు. ఒక పులన్న వస్తుందేమో, పులితో సెల్ఫీ తీసుకుందాం అనుకుంటే ఒక్క పులి కూడా రావట్లేదు. వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ తిరుమల వ్లాగ్ మొత్తం మీకు చూపిస్తాను. మార్నింగ్ ఫ్రమ్ శేషాచలం అడవులు. మెల్లగా తెల్లారుతుంది. అదిగో కొండ అక్కడే ఉందన్నమాట. మనం ఎక్కాలి దాన్ని. ఇప్పుడు ఎక్కేద్దాం. 5:30 అవుతుంది. ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఎవరు లడ్లు ముంచుతున్నట్టు పరిగెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కాకుండా. బిగినింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ ఫైనల్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాను అని నడుస్తున్నాను. క్రౌడ్ సాటర్డే కదా ఈరోజు. క్రౌడ్ చూడండి, బలంగా ఉన్నారు. బలమైన క్రౌడ్ అసలు. వెళ్తున్నాను ప్రస్తుతానికైతే. ఫస్ట్ మండపానికి అయితే వచ్చినాం. 420 స్టెప్స్ అయిపోయినాయి. 2000 స్టెప్స్ ఇంకా ఉన్నాయి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఓయ్ బాబోయ్, సీ ద బ్యూటీ ఆఫ్ తిరుమల. 1300 steps completed and few more to go. లోపల విజువల్స్ చూసి తరించండి. Guess what? We are almost done. 2350 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. And dusted also. 2388 steps in 46 minutes. రికార్డ్ బ్రేక్ నాకు. మొత్తానికి మనం రికార్డ్ బ్రేక్ స్థాయిలో వచ్చేసినాం అనమాట. విత్ ఇన్ అన్ అవర్ 2388 స్టెప్స్. జనాలు ఎవరు ఉండకూడదని, జనాలతోటి ఎక్కువ ఆ క్రౌడ్లో పడిపోతే మనం ముందుకెళ్ళలేమని నేను ఫాస్ట్గా వచ్చేసిన ఫ్రెండ్. యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేయట్లేదు, గుండు చేయట్లేదు. దానికి ఒక పర్పస్ ఉంది, తర్వాత చెప్తాను. విత్ ఇన్ నో టైం. ప్రస్తుతానికైతే నేను గుండు కొట్టట్లేదు. వెళ్ళి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. వాంట్ టు సీ సన్ రైజ్? దేర్ ఇట్ ఈస్. తిరుమలలో సన్ రైజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జనాలు చూసారా పైన ఎట్లున్నారో? టైం 7. అదే ఫ్రెండ్స్ తిరుమల టెంపుల్. అక్కడ లోపలికి ఫోన్లో ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా. సో నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఫస్ట్ వరాహస్వామి గుడికి వెళ్ళి యాక్చువల్లీ ఫస్ట్ స్నానం చేయాలి. ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ అక్కడ, కోనేరు అక్కడ. మనం స్నానం చేయాలి ఫస్ట్. చూసిన జనాలే, ఎక్కడ చూసిన జనాలే బాబోయ్. కోనేరులో స్నానం చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ నేను. ఇప్పుడే ఫ్రెష్గా కోనేరులో స్నానం చేసుకొని పక్కన కూడా స్నానం చేసేసుకొని వరాహస్వామి గుడికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఈసారి నేను జుట్టు ఇవ్వట్లేదని. సో ఇవ్వట్లేదన్నమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్ రష్ చూడండి ఎంత ఉందో. చూడాలి. సంహవ్ వీ షుడ్ గో ఫ్రెండ్స్. ఇప్పుడే దర్శనం అయిపోయింది వరాహస్వామిది. మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో, నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను వినండి. ఎప్పుడైనా సరే తిరుమలకి వస్తే ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాతే శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. దానికోసమే నేను ఫస్ట్ కోనేరు దగ్గర చేసుకున్నాను. కోనేరు పక్కనే ఉంటుందన్నమాట వరాహస్వామి టెంపుల్. ఈసారి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి వచ్చి తర్వాత వెళ్ళండి. అండ్ చెప్తా ఇంకా మనం ఏం చేయాలనేది. ఫ్రెండ్స్ మొత్తానికి మనకు 11 వరకు వదలరంట. టైం ఆల్రెడీ వెయిటింగ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. నీ అబ్బా ఆపరా నాయన. వెయిటింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతం. అనౌన్స్మెంట్ ఆగినాడు. ఓడిని అనౌన్స్మెంట్ ఆగింది కాబట్టి మాట్లాడుతున్నాను. వెయిటింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్ దర్శనానికి. ఇక్కడ ఆ బ్యాచ్ ఎవరో మనకు తెలీదు, మనం సోలోకి వచ్చినాం. దిస్ ఈజ్ మై సోలో ట్రిప్ అగైన్.
వెయిటింగ్లో ఉన్నాను. ఇంకా దర్శనంలో క్యూలోనే ఫోను లగేజ్ ఇచ్చేచ్చు కాబట్టి అది నాతోనే క్యారీ చేస్తున్నాను అన్నమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్యూలో దర్శనానికి. దర్శనం అయిపోయింది. ఇదిగోండి తిరుపతి లడ్లు. యాక్చువల్గా ఈరోజు ఒక మిరాకిల్ జరిగింది. ఏంటో తెలుసా, నేను కోనేరు పుష్కరిణికి వెళ్ళినప్పుడు టవాల్ అక్కడే మర్చిపోయాను అనమాట. మర్చిపోయేసి దర్శనానికి వెళ్ళిపోయాను. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నా టవాల్ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లేస్లో ఉంది తెలుసా. వాట్ ఏ మిరాకిల్ కదా. టవాల్ కాబట్టి ఎత్తుకోలేదో లేదంటే నాది డొక్కు టవాలని ఎత్తుకోలేదో తెలియదు, కానీ ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంతే అనమాట. సో దర్శనం అయిపోయింది. నేను ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. తిరుపతికి స్పెక్టాకులర్ వ్యూస్ ఉంటాయి కదా కిందకి దిగేటప్పుడు బస్సులో నుంచి. ఎక్కేటప్పుడు నడిచి ఎక్కాను కాబట్టి దిగేటప్పుడు బస్సులో దిగేస్తాను. సో ఆ స్పెక్టాకులర్ వ్యూస్ మీరు చూడండి, స్కిప్ చేయకుండా, బాగుంటాయి. ఈ ఎండకు తట్టుకోలేక ఏసీ బస్సు ఎక్కిన ఫ్రెండ్స్. కరెంట్ బస్సు ఇది వచ్చిందండి. బాయ్ బాయ్ చెప్పండి తిరుమలకి. ఈ కరెంటు బస్సులో ఇప్పుడే అందిన ఒక తాజా వార్త ఫ్రెండ్స్. చూడండి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది హ్యాపీగా. శేషాచల అడవుల అందాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడే మన పుష్పరాజు గంధపు చెక్కలు కొట్టేసింది. చూడండి ఫ్రెండ్స్ కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ శేషాచలం అడవులే అనమాట. అక్కడ కనిపించేది తిరుపతి మహానగరం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మీకు చెట్లు అడ్డం వచ్చి కనపడట్లేదు, బట్ ఐ విల్ షో. కనిపిస్తుంది చూడండి మీకు తిరుపతి మహానగరం. ఆయి బాబు మళ్ళీ చెట్లు వచ్చేసి అదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదే అన్నమాట తిరుపతి మహానగరం. చూసారా ఎంత మంచి విజువల్స్ ఉన్నాయో. ఇప్పుడు చూడండి అసలైన తిరుపతిని ఎలా ఉందో అసలు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వావ్, ఫ్యాంటాస్టిక్ కదా. చూసి ఎంత కనిపిస్తుంది అన్నమాట తిరుపతి. చాలా అంటే చాలా పెద్దది. చూడండి ఫ్రెండ్స్ బ్యూటీ ఆఫ్ తిరుపతి. క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఎంత పెద్ద సిటీనో అసలు తిరుపతి మాత్రం తిరిగి అంత ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయో అసలు. నా ఇంటర్మీడియట్ మొత్తం తిరుపతిలోనే అయింది ఫ్రెండ్స్. శ్రీ గోయత్రి జూనియర్ కాలేజ్ అనమాట నాది. చూడండి ఎంత బాగుందో తిరుపతి చూస్తుంటే. అది మా బస్ వ్యూలే, దీనికంటే ఇదే బాగుంటుంది. చూడండి సో బ్యూటిఫుల్. సో వీళ్ళకి జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ కదా. అది గరుడ ముక్కు ఫ్రెండ్స్. అది గరుడ అనమాట. కొండ గరుడ షేప్లో ఉంటుంది. తీలేనేమో అనుకున్నాను, బట్ సక్సెస్ఫుల్లీ డన్ నీట్గా. అదే అనమాట గరుడది. ఎన్నో సినిమాలకి ట్రేడ్ మార్క్గా నిలిచిన మా గరుడ ప్లేస్లో ఉన్నాను అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ అలిపిరి దగ్గర ఉన్నాను. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు మంచిగా కొంచెం ఓపిక తక్కువ, అందుకే బూతులు ఎక్కువ నాకు. పాయింట్ ఏంటంటే దర్శనం చాలా బాగా జరిగింది. చెప్పాను కదా నేను గడ్డం తీయను అని. సో దీనికి ఒక రీజన్ ఉంది, అది వెరీ సూన్ మీ అందరికీ చెప్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ దర్శనం గురించి చెప్పడం మర్చిపోయాను కదా, చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. దాని గురించి స్పెషల్గా మాట్లాడాలని చెప్పలేదు. ఏంటంటే ఎంత అరాచకం అంటే క్రౌడ్ మాత్రం సాటర్డే కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. బట్ తొందరగా అయిపోయింది, అది ఒకటే మంచి విషయం. అండ్ మోర్ ఓవర్ ఆ జనాలు, ఆ క్రౌడు బాబోయ్, ఎప్పుడు వచ్చినా అంతే తిరుపతికి, ఎప్పుడు తిరుమలకి ఎక్కినా అంతే. ఓ 300 రూపీస్ తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కానీ నార్మల్గా అయితే మాత్రం విపత్సమైన క్రౌడ్ ఉంటుంది. పెద్ద హెడేక్. కాకపోతే ఈరోజు నాకు లడ్డు దొరికిందనమాట, అదే తిన్నాను. సో హ్యాపీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఒకసారి గరుడని చూపించేస్తాను. That's all for today. Don't forget to subscribe for Mickey Moments. See you in the next one. Tada, bye bye. See you.